శాశ్వతమైన సమస్యలను అన్నిటినీ ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా కదా. వయసులో చిన్నవాడినైనా మీ అందరి అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నా కదా. నాకు తెలియదు అడిగి తెలుసుకుంటున్నా కదా. ప్రతి ఒక్కరి దగ్గర పోయి నేను నిలబడి మాట్లాడి ఏదో రకంగా చాకచక్యంగా ఏదో ఒకటి సాధించుకొని వస్తున్నా కదా. ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏముందా? కాలుష్యం ఉంది. నీళ్లు తాగాలన్నా కష్టమే, గాలి పీల్చుకోవాలన్నా కష్టమే. ట్రాఫిక్లకు పోతే అంతకంటే కష్టం. ఢిల్లీలో ఏమన్నా లడ్డు ఉందా? ఏటికోతా నేను ఢిల్లీకి? ఏంటికోతా మీరు చెప్పరు? ఢిల్లీ నేను చూడందా? ఇదేం ఎంపీగుంటే అంతకంటే ముందు మా ఇంటి ఆనే చదువుకునేది, అప్పుడు కూడా పోయేటోండి ఢిల్లీకి. నేను చూడండి వెళ్ళానే, నేను చూడండి వెళ్ళా. ఏంటికోతానా? ఏందుందా ఢిల్లీలో? చెప్పురు, మీరు చెప్పురు. వాని వీని అందరిని అడుక్కొని ఎట్లో అట్లా చేసి దీన్ని దారిలో పెట్టి ఈ అప్పుల బాధ నుంచి బయటికి తెచ్చి, నిన్ననే మా బట్టి గారు చెప్పారు, సంవత్సరానికి మీరు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి సంవత్సరం 76,000 కోట్ల రూపాయల పాయమాలు కడుతున్నాం అని నిన్ననే మా ఆర్థిక మంత్రి చెప్పిండు. 30 నెలల్లో దాదాపుగా 2 లక్షల కోట్లు ఆయన పెట్టిన రావణ కాష్టానికి ఈరోజు మనం అందరం బలవుతున్నాం, మనం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ప్రతి రూపాయి రిజర్వ్ బ్యాంకు నుంచే వాళ్ళు చేసిన అప్పుకు కట్టిన తర్వాత మిగిలినటివే మన దగ్గరకు వస్తున్నాయి. అందుకే మీకు ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మాట చెప్తే తప్పొద్దు, మాట ఇస్తే చెయ్యాలనే దానికోసం ఒక్కటికి 4 సార్లు అంచనా వేసుకొని సవరించుకొని జాగ్రత్త చేసి ఎట్లా పొదుపు చేయాలా, ఎట్లా మీ సమస్య తీర్చాలా అనేదే తప్ప చెయ్యొద్దన్న ఆలోచన లేదు. మీకు చేయకుండా ఉంటే నేను ఏంటికి తీసుకెళ్తా? నేనేం చేసుకుంటా? మీరు చెప్పండి. నా జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? నా లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ అయిందా? మీరు చూస్తున్నారు కదా, ఆనాటి నుంచి ఈనాటి వరకు జడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి చూసింది కదా నన్ను. ఈరోజు ముఖ్యమంత్రి అయినా ఏ రోజన్నా నా నడకలో కానీ, నా నడతలో కానీ, నా వ్యవహార శైలిలో కానీ, నా జీవన విధానంలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? బాధ్యత మాత్రమే పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలల్లా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. అది గొప్ప బాధ్యత. నిద్రపోయినా కూడా నేను మర్చిపోను. Subscribe us and press the bell icon for more interesting updates.